హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము లివర్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో సరిపడే ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్. నెక్స్ట్ మనము ఇవన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఆనియన్స్, చిల్లీ, కరివేపాకు, నిమ్మ చెక్క, టమాటా, కొత్తిమీర ఇవన్నీ ప్రిపేర్ చేశాను. ముందుగా మనం పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఆయిల్లో వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు కూడా ఇన్ని వేసుకోకపోతే మీరు ఒక చిన్న ఉల్లిపాయ వేసుకోవచ్చు. అలాగే ఒక టమాటా కూడా వేసానండి, చిన్నది టమాటా కూడా వేపుతున్నాను. ఈ రెండు కూడా బ్రౌన్ కలర్ వచ్చి వేగిన తర్వాత మనకి ఈ క్లీన్ చేసి పెట్టుకున్న లివర్ ఏదైతే ఉందో ఆ లివర్ కూడా అందులో వేసి ఫ్రై చేస్తున్నానండి. లివర్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి నూనెలోను. నెక్స్ట్ మనము పసుపు, కరివేపాకు కూడా వేసుకుని మొత్తం కలిసేలా, మొత్తం కూర అందరికీ కలిసేలా మనం తిప్పుకోవాలి. ఇలా తిప్పిన తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే పడుతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువే వేసుకోవాలి. ఓకే, ఇలా తిప్పిన తర్వాత దానికి సరిపడే సాల్ట్, అలాగే మనం చిల్లీ పౌడర్, కారం కూడా వేసుకోవాలి. అలాగే మనకి కొంచెం అటు ఇటు తిప్పిన తర్వాత మనం ఇందులో వాటర్ పోసుకోక్కర్లేదండి. వన్లో పెట్టుకుని మూత పెట్టుకుంటే అదే మనకి వాటర్ అనేది వచ్చేస్తుంది. అలాగే కొద్దిగా గరం మసాలా, అంటే వేగిన తర్వాత వేసానండి గరం మసాలా. ఆయిల్ అనేది కొంచెం స్ప్రెడ్ అయిన తర్వాత వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత మనం మూత పెట్టితే మనకి నెమ్మదిగా మనం మూత పెట్టుకుని వన్లో పెట్టుకుని ఒక 10 minutes ఉడికిస్తే చూసారా చక్కగా ఆయిల్ తేలింది. ఇప్పుడు కొత్తిమీరతో కూడా మనం దాని మీద గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. చక్కగా మనకి ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. అంటే మరి పొడిగా ఉండకుండా ఒక ఉల్లిపాయ, టమాటో వేసుకుంటే చాలా థిక్గా టేస్ట్గా బాగుంటుంది. అలాగే చల్లారిన తర్వాత నిమ్మచెక్క కూడా పిండుకుంటే బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.